హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శిరీష. వుడ్ యాపిల్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అసలు ఎప్పుడు తినని వాళ్ళు ఉంటే ఒకసారి ఇలా ట్రై చేసి తినండి, చాలా బాగుంటుంది. పండిన వుడ్ యాపిల్ తీసుకొని దాన్ని పగలగొట్టి దానిలోని గుజ్జు అంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. 2 days బ్యాక్ నాకు ఇండియన్ సూపర్ మార్కెట్లో ఇవి కనిపించాయండి. ఒకటి తీసుకున్నాను. పండిన వెలగపళ్ళు లైట్గా స్మెల్ వస్తాయండి. అలానే వెయిట్ కూడా తక్కువగా ఉంటాయి. పైన కూడా లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయి ఉంటుంది. దాన్ని బట్టి మనం ఐడెంటిఫై చేసుకొని పండినవి తీసుకోవాలి. ఇది ఒకటి నాకు 3.6 రియల్స్ అయితే పడింది అండి. ఒక్కయే తీసుకున్నాను. ఇండియన్ రూపీస్లో నియర్లీ 80 రూపీస్ అయితే ఉంది. నా ప్రెగ్నెన్సీలో దీని మీద చాలా క్రేవింగ్ అయితే ఉందండి. చాలా తినాలనుకున్నాను, కానీ తినలేకపోయాను. నాకు అసలు దొరకలేదు ఈ కాయలు. 2 years తర్వాత ఇప్పుడు తింటున్నాను. మా పాపకు 1.5 years ఇప్పుడు. అప్పటి నుంచి తినాలనుకున్నది ఇప్పుడు తింటున్నాను. అంతా ఇలా సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రోల్ తీసుకొని అందులో కొంచెం గుజ్జునైతే వేసుకోవాలి. మొత్తం ఒకేసారి పట్టదని కొంచెం వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక పచ్చిమిర్చి, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1 ఇంచ్ బెల్లం కూడా వేసుకొని దంచుకోవాలి. కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని కింద నుంచి పైకి కలుపుకుంటూ బాగా మెత్తగా అయ్యేంత వరకు దంచుకోవాలి. కావాలనుకుంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు దీన్ని. ఇది కొంచెం బాగా కలిసింది కదండి. ఇప్పుడు ఇందులో రిమైనింగ్ గుజ్జును కూడా వేసుకొని ఇంకొంచెం ఉప్పు, కారం కూడా యాడ్ చేస్తున్నాను. అలానే కొంచెం జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర కూడా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. మొత్తం అంతా ఒకేసారి దంచడానికి కుదరట్లేదండి. ఇది చిన్న రోలు, అందుకని 2 ట్రిప్పుల కింద అయితే వేశాను. బాగా పండిన కాయ అయితే కొంచెం స్వీట్గా ఉంటుందండి. ఇదైతే మరీ అంత బాగా పండలేదు, కాకపోతే పర్లేదు. అలాగని మరీ పచ్చిగా అయితే లేదు. పచ్చికాయ తినడానికి చాలా వగరుగా ఉంటుందండి. దానితో పచ్చడి చేస్తారు మా వాళ్ళు. ఉప్పు, కారం, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ బాగా కలిసే విధంగా మనం కలుపుకోవాలి. ఒకవేళ మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయితే మిక్సీ పట్టొద్దు. ఇలా బాగా దంచుకున్న దాన్ని ఆ వుడ్ యాపిల్ పెంకులోకి వేస్తున్నానండి. ఇలా రెండిట్లలోకి ఈ పేస్ట్ని అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంతే అండి, చాలా ఈజీ కదా. ఎప్పుడు తినని వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది తినైతే నాకు చాలా ఇయర్స్ అయిపోయింది. ఈ వెలగపండ్లు ఉప్పు కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది అండి. మరీ చెప్తున్నాను, ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. నాకు ఈ టేస్ట్ నచ్చి మళ్ళీ వెళ్ళి ఇంకొకాయ కొనుక్కొని వచ్చాను. చూడండి, ఇలాగైతే మొత్తం ఆ పేస్ట్ని కప్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేసాను. ఇప్పుడు ఇందులో 2 స్పూన్లు వేసేసుకొని నేను 1 కప్పు, మా హస్బెండ్ 1 కప్పు మంచిగా లాగించేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా వీడియో చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.